ఇప్పుడు మనము నార్త్ సెంట్రల్ డోర్ నుంచి నార్త్ పక్కన ఇంకొక ట్రయాంగిల్ అనేది ఇక్కడ కట్ అయిందండి. ప్లీజ్ అంటే ఇల్లు మనం తిప్పడం ద్వారా చూడండి, స్థలం యొక్క ఈశాన్యము, స్థలం యొక్క వాయువు. కానీ ఇల్లు మనం తిప్పడం వల్ల ఇక్కడ ఏమైందండి, ఇల్లు ఇలా తిరగడం వల్ల ఇంటి యొక్క వాయువు ఇక్కడ వచ్చింది, స్థలం యొక్క వాయువు ఇక్కడ వచ్చింది అనమాట. సో కాస్త రిమోట్గా ఉండే ఏరియా కాబట్టి కాస్త పాములు అవి కూడా తిరుగుతుంటుంది కాబట్టి దీన్ని రైట్ చేసాము. రైట్ చేసి ఇక్కడి నుంచి మనం ఫంక్షనాలిటీ అంటే వాటర్ ట్యాంక్ పెట్టాలి. రేకుల షెడ్ మీద ఎక్కడ పెడతాము, సో దాన్ని ఏ రకంగా డిజైన్ చేసామో చూపెడతాం. తీసుకోండి. ఇది పశ్చిమ యొక్క ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ తీసుకున్నామండి. అలాగే ఎంట్రీ యొక్క మడ్ రూమ్ కూడా ఇదే రకమైనటువంటి ఎక్స్టెన్షన్లో వచ్చింది అనమాట. సో వాటర్ ట్యాంక్స్ ఏ రకంగా తీసుకున్నామో అదే రకంగా చూడండి, చక్కని పిచ్చుడు రూఫ్ అనేది అంటే స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు కాస్త కూర్చోవడానికి, అలాగే ఏదైనా హోంవర్క్ చేసుకోవడానికి, కాస్త రీసెర్చ్ చేసుకోవడానికి. సో ఇక్కడ అంబియన్స్ మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, ముందుకు రండి అన్న జాగ్రత్త. ఇక్కడ ఒక 1000 లీటర్లు చొప్పున 2 ట్యాంక్స్ పెట్టడం అనేది జరిగింది. ఒక 8 ఏళ్ల క్రితం ఒక ట్యాంక్ పెట్టాము, కాస్త మొన్న రెక్టిఫై చేసినప్పుడు ఇంకో 2వ ట్యాంక్ పెట్టాము. పెట్టి రెండింటిలోంచి ఒకేసారి వాటర్ రిలేటెడ్. సో ఇది ఎక్కడ పెట్టాము, ఇంత హెవీ వెయిట్ ఉన్నది ఎక్కడ పెట్టాము అంటే, ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు ఈ కిందంతా మనం ఒక స్లాబ్ వేసామండి. లింటర్ లెవెల్ పైన ఒక స్లాబ్ వేసాము. స్లాబ్ వేయడం ద్వారా ఏంటంటే ఆ స్లాబ్ పైన పెట్టాం అనమాట. ఇది అంటే పశ్చిమం పక్కన పెట్టాం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు పశ్చిమం పక్కన మనం పెట్టాము. ఇదంతా ఒక రేకుల షెడ్ పైనుంచి మీరు అబ్జర్వ్. స్టిల్ అప్పుడప్పుడు పెద్ద వర్షం వచ్చినప్పుడు అది కొంచెం కారుతుందండి. దానికి సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. వర్క్ చేసినప్పుడు కొంతమంది వాటిని పైకి ఎక్కడం తొక్కడం ద్వారా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ప్రస్తుతం మనం కథ నడిపించాలి అంతే. సో ఇక్కడ సో మళ్ళీ దిగ్గనవా జాగ్రత్త, దిగ్గనవా. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్లో ఏంటంటే ఇంట్లో మగపిల్లలు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఒక యూరినరీ సంబంధించి యాక్చువల్గా ఇది 5000 రూపీస్ అయిందండి. అంటే కొన్ని ఖర్చులు పెడతాము, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఉపయోగపడవు అనమాట. ఇక్కడ ఇది కూడా అలాంటి ఖర్చు అనమాట. ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు యూరినేషన్కి ఏదైనా మగపిల్లలకి అదే రకంగా ఇది చూపెట్టు, అక్కడి నుంచి చూపెట్టు వెనక్కి ఈ కొంత మరుగు అనేది ఉండడం గురించి. ఎందుకంటే అవతల ఒక ఫ్యామిలీ ఉంది కదా, అవతల బిల్డింగ్ అలా చూపెట్టి ఇటు తిప్పు, అనుకున్నాయప్పు కొంత మరుగు అనేది ఉండాలి. ఎవరైనా యూరినేషన్ చేసేటప్పుడు అటు పక్కన ఆడవాళ్ళు కానీ ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి మరుగు అనేది ఇక్కడ ఏర్పాటు చేసాము. సో ఇక్కడ ఒక ప్రతి అంగుళాన్ని ఒక యూస్ఫుల్ వేలో వాడాం. అంటే అది మనం తిప్పడం ద్వారా ఇంటి యొక్క స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలం అనేది ఇక్కడ ఏమవుతుంది, ఒక ఆడ్గా ఒక త్రిభుజాకారంలో కట్ అయింది. స్టిల్ అయినా వీఆర్ యూజింగ్. ఇక్కడ ఏదైనా ఇక్కడ కూడా వాషింగ్ పెట్టుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో, బట్టలు ఆరేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక ట్యాప్ ఇక్కడ కూడా పెట్టించడం అనేది ఇక్కడ జరిగిందండి. అదే ఇక్కడి నుంచి అయినా ఎంత స్ట్రాంగ్గా అంటే ఒక అవుటర్గా ఉంటాం కాబట్టి ఈ యొక్క వెల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయించాము. ఇదంతా ఎందుకు చేయించాము అని అంటే లాంగ్ లైఫ్ అనేది ఉండాలి. అందుకే ఒక ఫ్యాబ్రికేటర్ని నెల రోజుల పాటు ఇక్కడ ఇంటికాడే పెట్టుకొని రోజుకి 1500 కూలి ఇచ్చి నాకు నచ్చినట్టు కొలతలు ఇచ్చి చేయించుకున్నామండి. ఇంకా సో ఈ రకంగా మనం బయట చేసామండి. సో నెక్స్ట్ మనం ఏంటంటే నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.